హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్తో నేను ముందుకు వచ్చేసానండి. సండే అంటే నాన్ వెజ్ అనుకుంటున్నారు కదా, కాదండి, వెజ్ ఐటమ్ చేస్తున్నాను. నేను ఎందుకు వెజ్ ఐటమ్స్ చేస్తున్నానో మీకు రాబోయే వీడియోలో అయితే తెలిసిపోతుంది. మరి అప్పటి వరకే అయితే వెయిట్ చేయండి. ఇప్పుడైతే నేను చెప్పను. మరి ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా అండి? వెజ్ పిజ్జా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. సో దానిలో చూడండి, ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి. సో దాన్ని కూడా వేసుకోండి. అలాగే దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. సో దాన్ని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసేయండి. సో చూసారు కదా, మనకి బబుల్స్ లాగా ఇలాగ రావాలన్నమాట. అసలు పిజ్జా అంటేనే మనం ఈస్ట్ అనేది వాడతారండి, బట్ నేను ఈస్ట్ వాడకుండా పెరుగుతో చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇక్కడ చూడండి, ఒక కప్పు వరకు మైదాని వేసుకోండి. అంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది మైదా. సో దాన్ని వేసుకొని ఇది బాగా కలుపుకోండి. ఆ పెరుగులో ఈ మైదా అనేది కూడా బాగా మిక్స్ అయిపోవాలి. సో చూడండి, పెరుగులో మొత్తం కూడా ఈ మైదా అనేది మనం మిక్స్ చేసాము. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకోండి, ఇంకొంచెం వాటర్ పడతాయి. సో పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 టీ స్పూన్ల షుగర్ని వేసుకొని మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. బట్ కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ సాఫ్ట్నెస్ అనేది రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం జారుగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా పలసగాను కాదు, అలాగని గట్టిగాను కాదండి. సో ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలిపేసుకోండి. సో చూసారా, ఈ విధంగా వచ్చిద్ది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఒక అరగంట సేపు నాననివ్వండి పిండిని. చూడండి, ఒక అరగంట తర్వాత నేను తీసి చూస్తున్నాను. సో ఇప్పుడు దీని ఒకసారి మరోసారి బాగా కలుపుకోండి, బాగా పేడించాలన్నమాట. సో కలుపుకున్నాక దీన్ని 2 ముద్దలుగా డివైడ్ చేయండి. చూడండి, 2 పార్ట్స్గా అంటే 2 పిజ్జాలు వస్తాయి అన్నమాట మనకి. సో 2 పార్ట్గా డివైడ్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఉండ చేసుకున్నాక మన రొట్టెపీట ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని కొద్దిగా పిండిని జల్లుకోండి. సో ఎక్కువగానే జల్లుకోండి, ఎందుకంటే అది మనకి సాఫ్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా పిండి. సో అందుకని కొంచెం పిండి ఎక్కువగానే జల్లుకోండి. ఇప్పుడు దీనిని మనం చపాతీ ఏ విధంగా చేస్తామో అదే విధంగా రౌండ్గా చేయండి. బట్ ఏంటంటే కొంచెం మందంగా చేయాలన్నమాట. చపాతీలాగా పల్సగా కాకుండా కొంచెం మందంగా చేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి బేస్ అనేది మందంగా రావాలి. సో ఇప్పుడు ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసుకొని దానికి కొంచెం బటర్ని అప్లై చేయండి. ఒకవేళ నెయ్యి అయినా పర్లేదండి, బటర్ లేకపోతే. సో ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని దాని మీద వేసుకొని ఇలా కార్నర్స్ మొత్తం కూడా రౌండ్గా ఫోల్డ్ చేసేయండి. సో ఎందుకు చేస్తున్నామంటే మనం చీజ్ ఇవన్నీ వేసినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ ఏదైతే సెంటర్ పాయింట్ ఉంటుందో దాని మీద ఇలా గుచ్చుకోండి. మొత్తం కూడా పిజ్జా అంతా కూడా ఇలా చేయండి, ఎందుకంటే సాస్ అనేది లోపలికి వరకు వెళ్ళి చక్కగా టేస్టీగా వస్తుందన్నమాట. కదా, నేను మొత్తం కూడా చేసుకున్నానండి. ఇప్పుడు బటర్ని అప్లై చేయండి దాని మీద. సో పిజ్జా మీద చేసుకొని ఇది చూడండి, పిజ్జా సాస్ అంటాము. సో దాన్ని తీసుకొని కొద్దిగా వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి. ఆ పిజ్జా మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. చూడండి, ఇది నేను మోజరోలా చీజ్ అంటాం కదండి, సో దాన్ని వేసుకుంటున్నాను. దాన్ని కూడా మొత్తం కూడా వేసుకోండి. ఆ పిజ్జాకి సరిపడా అంతా కూడా చీజ్ అనేది వేసుకోండి. ఎంత చీజ్ ఉన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మొత్తం కూడా వేసేసానండి. సో ఇప్పుడు మనం పైన టాపింగ్స్ వేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో ఈ 3 వరకే వేస్తున్నాను. సో అవన్నీ కూడా అక్కడక్కడ ఈ టమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్ ఈ 3 కూడా అక్కడక్కడ వేసుకోండి. సో చూసారు కదా, మొత్తం కూడా వేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి మనకి, వాటిని కూడా పైన మొత్తం కూడా జల్లుకోండి. సో చూసారు కదా, నేను మొత్తం కూడా జల్లుకున్నాను. ఇప్పుడు మరోసారి బటర్ని ఈ సైడ్ కార్నర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మొత్తం కూడా అప్లై చేసేయండి. మొత్తం కూడా అప్లై చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, పెట్టుకొని ఇలా మనకి స్టాండ్స్ ఉంటాయి కదండి, ఆ స్టాండ్ని పెట్టుకొని మనం ఏదైతే పిజ్జా ఉంటుందో కదా దాన్ని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పిజ్జాని ఆ గిన్నెలో పెట్టేసుకోండి. సో మూత పెట్టేసి సిమ్లోనే పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు దీన్ని కుక్ అవ్వనివ్వండి. చూడండి, 30 మినిట్స్ తర్వాత నేను తీసి చూశాను. చూడండి, చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది. అలాగే మన బేస్ కూడా చక్కగా ఉడికిపోయింది. మనకి వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయండి. సో ఇప్పుడు దీన్ని తీసి సర్వ్ చేసేయండి. అంతే, వెజ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.